సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తాం. Put your hands together for our legendary writer Aburi Ravi garu to please join the stage. అందరికీ నమస్కారం అండి. ఇలా ఫస్టే పిలిచేస్తారని లేట్గా వచ్చా, అయినా ఫస్టే పిలిచేశారు. ఇందాక ధనుష్ చెప్పినట్టు ఫస్ట్ సుప్రియ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా ఇద్దరు కొలాబరేషన్లో ఎన్ని సినిమాలు చూసినా అందరికన్నా ముందు సెట్లో ఉన్న ప్రొడ్యూసర్ సుప్రియ గారు. మొత్తం అన్నీ చివరిదాకా ఉండి అన్నీ ఆర్గనైజ్ చేసి అందరికీ తిట్లు పడితే మోటివేషన్ ఉంటుంది. చాలా చక్కగా అందరినీ కూడా తీసుకొని చాలా చక్కగా చేయించారు, హ్యాండిల్ చేశారు అందరినీ. థ్యాంక్ యూ సుప్రీం మ్యామ్. షనిల్ గూఢచారి ఎడిట్లో చూస్తున్నప్పుడు అండి, ఏంటిది వర్క్ వచ్చా ఏంటి అసలు ఈ కలర్స్ ఏంటి అనుకున్న నేను డిఐ తర్వాత చూస్తే ఎంత రా ఫుటేజ్ని ఎంతలా మార్చచ్చు, డిఐలో ఎంతలా మార్చచ్చు నాలెడ్జ్ ఉంటే తప్ప తీలేం. అంత బాగా చేసిన షనిల్. ప్లస్ అతని సైలెన్స్ చంపేస్తుంది. నేను శేషు 2 గంటలు మాట్లాడుకుంటాం, ఒక సీన్ గురించో దాని గురించో మొత్తం మాట్లాడుకుంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. లాస్ట్లో షనిల్, సార్ ఈ షాట్ ఎలా ఉంది సార్ అని ఒక షాట్ చెప్తాడు. మాట్లాడచ్చు కదా, 2 గంటలు గొంతు చించుకొని మాట్లాడుతున్నాం, ఈ ఒక్క షాట్ ముందు చెప్తే 2 గంటలు కాదు అరగంటలో పని అయిపోయేది మేము. అంత బాగా చేస్తాడు తను. సైలెంట్ కిల్లర్ షనిల్. ఇక్కడ ఉండాల్సింది మీ బదులు నేనే చెప్పేస్తాను మీ అందరి గురించి. అండ్ డైరెక్షన్ టీమ్ కార్తీక్, ఇంకా మిగతా బ్యాచ్ అంతా చాలా చాలా కష్టపడ్డారు, ఇప్పటికీ కష్టపడుతున్నారు. అంటే మా టీం ఎలా ఉంటుందో అలా మౌల్డ్ అయిపోయి అంత దూరం ఇంత దూరం ప్రతిరోజు కష్టపడిన వాళ్ళందరికీ కూడా మా అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ప్రతిదీ ఇంకా మృణాల్ మ్యామ్, సరస్వతి క్యారెక్టర్ అనుకున్నప్పుడు మాకు ఎలాంటి ఒక గౌరవం కావాలో, ఆ క్యారెక్టర్ని చూస్తే ఎలాంటి గౌరవం కావాలో, ఎప్పుడు కోపం రావాలో, ఎప్పుడు ప్రేమ రావాలో, ఎప్పుడు జాలి రావాలో అన్నీ డిజైన్ చేసుకుంటున్నప్పుడు సెట్లో ఆవిడని చూడగానే చాలు అయిపోయింది, సరస్వతి క్యారెక్టర్ గెలిచేసింది. మనం అనుకున్న కథలో సరస్వతి క్యారెక్టర్ గెలిచేసింది అన్న ఫీల్ తీసుకొచ్చింది మేడం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. భీమ్స్ నాకు ధమాకా ఎడిట్ చేసేటప్పుడు నాకు భీమ్స్ పరిచయం, ఇరక్కొట్టేశాడు. బ్రదర్ సూపర్, థ్యాంక్ యూ. ఇంకా శేష్ ప్రతి మీట్లోనూ సక్సెస్ మీట్ ఏంటి, ప్రీ రిలీజ్ ఏంటి, ఇంటర్వ్యూస్ ఏంటి, ఓ మాట అంటాడు, ఆయన నా గురువు అని. అది వాళ్ళ అమ్మగారు నాన్నగారు నేర్పిన సంస్కారం. తను కథ తీసుకొస్తాడండి, తను రాసుకొస్తాడు, తను స్క్రీన్ ప్లే చేసుకొస్తాడు. కానీ అక్కడ ఒక్కొక్క సీన్కి ఓ 10 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 10 ఆప్షన్స్లో ఈ కథకి ఏది కరెక్టో అని సెలెక్ట్ చేయడానికి మా ఇద్దరి దీంట్లో 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. తనకున్నది ఓపిక, అది చాలా గొప్ప విషయం. మేము ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, కథకి మనం టైం ఇస్తే జనం మన సినిమాకి టైం ఇస్తారు అని. దానికోసం ఎంతైనా కష్టపడతాం. ఆ స్క్రీన్ ప్లే రావడానికి మాట మాటకి సరే ఇది బాగోలేదు అని చెప్పేటప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా, తను నాకు గురువు. ఎందుకంటే ఒక పద్ధతిలో రాసుకుంటూ వెళ్ళిపోయి కమర్షియల్ సినిమాలు ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయి ఊపిరి చేస్తున్నప్పుడు సడన్గా ఒక మనిషి వచ్చి, సార్ నా కథకి మాటలు రాస్తారా అని అడిగాడు. కథ చెప్పు, నాకు తెలుసు, శేష్ తెలుసు, పంజా నుంచి తెలుసు. కథ చెప్పారు అంటే తన కమిట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్తున్నా.
బ్రదర్ ఈ సినిమా అద్భుతమైన కథ ఉంది, అద్భుతమైన మ్యాటర్ ఉంది దీంట్లో. కానీ ఓ 15-20 రోజులు పోస్ట్ పోన్ చేస్తే మనం చేద్దాం ఇది అనగానే ఎందుకు అని అడిగాడు. ఎందుకు 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 అని. ఇది ఎప్పుడు జరిగిందని రాత్రి 12:30 డిస్కషన్ మాది. ఊపిరి డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నైట్. నెక్స్ట్ డే 11కి వచ్చాడండి. 11కి వచ్చి సార్ పోస్ట్ పోన్ చేస్తాను సార్ అని. మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అరే ఓ మాట అంటే పోస్ట్ పోన్ చేసుకొచ్చాడు, ఇంకా ప్రాణం పెట్టేయాలనిపిస్తుంది కదా. సో సినిమా బాగుపడుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి, ఎంతమందితో అయినా ఫైట్ చేసే వ్యక్తి. నేను గూఢచారి దాంట్లో ఒకటి చెప్పా, క్రియేటివ్ టీం యువతల వైపు ఉండి ప్రొడ్యూసర్ అవతల వైపు ఉంటే మధ్యలో శేష్ ఉంటాడు. అక్కడి నుంచి వచ్చే ఏ టెన్షను ఈ టీంకి తెలియదు, అన్నీ తను తీసుకుంటాడు. తను తీసుకొని వీళ్ళెవ్వరినీ ఇబ్బంది పడకుండా, క్రియేటివ్గా డిస్టర్బ్ అవ్వకుండా అన్నీ తనే తీసుకుంటాడు. ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకుంటారు శేష్ని, ఎందుకంటే తను పడిన బాధ బయటికి చెప్పడు, షేర్ చేయడు ఎవరితోటి. అక్కడ తన గొప్పతనం బయటపడుతుంది. ఇది ఎవ్వరికి చెప్పకుండా సరే ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది సార్. మా ఇద్దరి మధ్య ఎన్ని సంభాషణలు జరిగాయో మాకు తెలుసు. సో ఇలా శేష్ ఇలా చేస్తూ 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 చాలా ఎత్తుగెదగాలి. నేను మొన్న నాకు ఎప్పుడో ఒక కోరిక, హిట్ 2 టైంలో తను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు మొత్తం పువ్వులు అవన్నీ పైకి ఇసిరారు. నేను అది ఫోటో పెట్టుకున్నా. శేష్ని ఇలా చూడాలి ఎప్పటికైనా, ఫస్ట్ డే రాగానే థియేటర్లోకి రాగానే ఇలా చూడాలి అని. చాలా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ శేష్ని, ఈ సినిమాకి పనిచేసిన ధనుష్ కానీ, మాస్టర్ కానీ,